గత ప్రభుత్వం చేపట్టిన విద్యా వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్స్లో మౌలిక వసతులు కరువయ్యాయని అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు అన్నారు. గాంధీనగర్ దాసరి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జాన్సన్ బాబు మాట్లాడారు. కాకినాడలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు 2 రోజుల పాటు జరిగాయన్నారు. సమావేశాల్లో ప్రధానంగా రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో గత ప్రభుత్వ హయాంలో మౌలిక వసతులు పూర్తిగా కరువు అయ్యాయన్నారు. ఈ నెల 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సాంఘిక సంక్షేమ హాస్టల్స్ పర్యటన చేపడతామన్నారు. హాస్టల్స్ లోని మౌలిక వసతులపై నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. నా పేరు పరుచూరి రాజేంద్రబాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యోగా నేర్పించేందుకు టీచర్లను పెడతామని చెప్పేసి గుంటూరు వేదికగా ఉన్నటువంటి బుద్ధ యోగా ట్రస్టు యాజమాన్యం రాష్ట్ర వ్యాప్తంగా 1400 మంది యోగా టీచర్లను సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాము, ప్రతి నెల 30 నుంచి 35 వేల వరకు జీతాలు ఇస్తామని చెప్పేసి మభ్యపెట్టి వాళ్ళ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో యోగా టీచర్లుగా క్లాసులు చెప్పడంతో పాటుగా ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఇతర పనులకు కూడా అక్కడ ఉన్నటువంటి హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ఉపయోగించుకొని నేడు వాళ్ళని గాలికి వదిలేసినటువంటి పరిస్థితుల్లో ఏఐవైఎఫ్గా దాదాపుగా ఒక 7 నెలల నుంచి వాళ్ళ సమస్యల మీద పోరాటం చేయడం జరుగుతుంది. నా పేరు శ్రావణి. నేను బుద్ధ యోగా హెల్త్ ఫౌండేషన్లో యోగా ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను కూడా. అయితే 2022లో బుద్ధ యోగా హెల్త్ ఫౌండేషన్ చేసినటువంటి రిక్రూట్మెంట్లో నేను కూడా ఒక ఉపాధ్యాయురాల్ని అండ్ బాధితురాల్ని కూడా. అయితే 2022లో మొత్తం బుద్ధ యోగా హెల్త్ ఫౌండేషన్ 907 స్కూల్స్కి జీవో అనేది ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఎడ్యుకేషన్ కమిషనర్ నుంచి డిఈఓకి, డిఈఓ నుంచి ఎంఈఓకి, ఎంఈఓ నుంచి స్కూల్ హెచ్ఎంస్కి ఆ కాపీ అనేది పాస్ చేయడం ద్వారా మేము అందరం కూడా జాయిన్ అయ్యి ఉపాధ్యాయులుగా మేము పనిచేసాము. నమస్తే, నా పేరు పైడి నాయుడు. మాది అనకాపల్లి జిల్లా భీమాడుగుల మండలం, భీమాడుగుల గ్రామం. నేను బుద్ధ యోగా హెల్త్ ఫౌండేషన్లో 6th బ్యాచ్లో ఉండి నేను గవర్నమెంట్ హై స్కూల్కి యోగా ఉపాధ్యాయునిగా ఎంపికయ్యాను. అయితే మాకు ఆ ఆర్గనైజేషన్ ద్వారా పని చేయించుకోవడమే తప్ప నేటి వరకు కూడా జీతభత్యాలు ఇవ్వలేదు. మీడియా అందరికీ కూడా నమస్కారం. నా పేరు సునీత. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. మేము బుద్ధ యోగా హెల్త్ ఫౌండేషన్లో 45 రోజులు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మాకు సర్టిఫికెట్ ఇచ్చి, ఆ సర్టిఫికెట్ ద్వారా మాకు ఒక కాల్ లెటర్ ఇచ్చారు. ఆ కాల్ లెటర్ని బట్టి మేము స్కూల్స్లో జాయిన్ అవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో మేము చాలా విన్నవించుకున్నాము. కానీ ఎటువంటి మాకు సహకారం కానీ దాని నుంచి ఏదైనా మాకు సపోర్ట్ కానీ మాకు ఇవ్వలేదు.